అలరి టీవీ ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం. హృదయపూర్వక నమస్కారములు. ఆధ్యాత్మిక భక్తి ప్రవచనాలు సజ్జన సాంగత్యంలో భాగంగా ఈరోజు నేను చెప్పబోయే అంశము భగవద్గీత, దాని ప్రాముఖ్యత పై నేను ఈరోజు చెప్పబోతున్నాను. భగవద్గీత సాక్షాత్తు మనం పరమాత్మ స్వరూపిణిగా ఎంచే శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క సంకల్పంతో అది ఆవిర్భవించింది. భగవద్గీత భారతీయులకు ప్రామాణిక హిందూ గ్రంథం. అది మత గ్రంథం కాదు. ఒక వ్యక్తి తమ జీవితంలో అన్నీ పోగొట్టుకుని ఇటు మనసు అంగీకరించక చిత్తప్రజ్ఞత లేక సతమతమవుతున్న సందర్భంలో భగవద్గీతను చదివితే వాడికి అది దిక్సూచిగా మారుతుంది. భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయం భగవద్గీతలో ఉంది. 4 వేదాలు, 108 ఉపనిషత్తులు క్రోడీకరించిన పుస్తకమే ఈ భగవద్గీత. భగవద్గీత మనము చిన్నపిల్లలకు 5 సంవత్సరాల నుండే వాళ్ళకు భగవద్గీత చదవడం పట్ల భగవద్గీతలోని శ్లోకాలను అధ్యయనం చేసే విధంగా తల్లిదండ్రులు పిల్లలను పెంచాలి. ప్రతి ఒక్క పిల్లవాడు ప్రతిరోజు ఒక శ్లోకాన్ని కంఠస్థం చేయాలి. అలా చేసినట్లయితే అతనికి మనం ఆస్తులు కాదు ఇవ్వాల్సింది తల్లిదండ్రులు. పిల్లలకు మనము సంస్కారం ఇవ్వాలి. ఆ సంస్కారం ఎలా వస్తుందంటే భగవద్గీత అధ్యయనం ద్వారా వస్తుంది. టీటీడీ, చిన్మయ మిషను, గీతా ప్రెస్, గోరఖ్పూరు, బాలవిహార్ ఇలా కొన్ని ధార్మిక సంస్థలు చిన్నపిల్లలకు ఈ భగవద్గీత పోటీలను నిర్వహిస్తుంది. టీటీడీలోని ధర్మ ప్రచార పరిషత్ విభాగం వారు ప్రతి సంవత్సరము 2 ఉభయ రాష్ట్రాలలో ఉన్న పిల్లలకు 5వ తరగతి నుంచి డిగ్రీ చదివే పిల్లల వరకు ఈ భగవద్గీత పోటీలు నిర్వహిస్తున్నారు. ఆ పోటీలలో గెలుపొందిన వారికి గీతా జయంతి రోజున తిరుమల తిరుపతి దేవస్థానం వారు తిరుపతిలో ఓ కార్యక్రమను నిర్వహించి తద్వారా పిల్లలకు వెండి, బంగారు, రజతం వంటి డాలర్లు వాళ్ళకు ప్రోత్సాహక బహుమతులుగా అందజేస్తున్నారు. వారికి విఐపి దర్శనము, రాను పోను రవాణా ఛార్జీలు, చక్కటి భోజనము కల్పిస్తున్నారు. ఇలాగా ప్రతి ఒక్కరూ భగవద్గీత పట్ల ఆకర్షితులై చిన్నపిల్లలు ప్రతిరోజు భగవద్గీతను చదవాలి. టీటీడీ అలాగే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారు ప్రతిరోజు చిన్నపిల్లలకు భక్తి పెంపొందే విధంగా కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఇది ఎంతో దోహదపడుతుంది. అలాగే తల్లిదండ్రులు పాఠశాలలో కూడా పిల్లలకు భగవద్గీతను ఒక పుస్తకముగా బహుమతి ఇవ్వాలి. ఆ పుస్తకము ప్రతిరోజు వాళ్ళు ఒక అధ్యాయంలో ఒక్కొక్క శ్లోకను నేర్చుకోవాలి. 700 శ్లోకాలు కలిగిన ఆ భగవద్గీతను పిల్లలు తొలుత సులభంగా ఉండే అధ్యాయము భక్తి యోగమును వాళ్ళు అధ్యయనం చేయాలి. అలా భగవద్గీత పట్ల వాళ్ళకు ఆకర్షితులవుతారు. వాళ్ళకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు భగవద్గీతే వాళ్ళకు చక్కని పాఠం చెప్తుంది. భగవద్గీత ఒక మత గ్రంథం కాదు. అది జీవిత సారాంశాన్ని తెలిపే, మనసును గట్టిదనం చేసే ఒక ఆయుధం లాంటిది. కాబట్టి మనం పిల్లలకు భగవద్గీతను నేర్పించి వాళ్ళ జీవితానికి పునాదులు వేస్తే ఎంతో మంచిదని నా అభిప్రాయం. ఓం తత్సత్.